తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకిత భావం ఎంతో అవసరమని తెలిపారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. సమావేశానికి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీకి మద్దతును మరింత పెంచే కార్యాచరణపై సీఎం కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో అమలు చేయాల్సిన ప్రణాళికపై ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకిత భావం ఎంతో అవసరమని చెప్పారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు. కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీఎం వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కూలంకషంగా చర్చించడంతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామాల్లో పశు సంపదకు త్రాగునీటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ ద్వారా పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణం చేపడుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పల్లెల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారని చెప్పారు. గోకులాల నిర్మాణం, పంటనీటి కుంటల తవ్వకాన్ని ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసిన విధంగానే ఇప్పుడు పాడి రైతుల కోసం మరో కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో పశు సంపదకు తాగునీటి సమస్య ఎదురు కారాదని అన్నారు. నీటి తొట్టెలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. పశు సంపదకు తాగునీటి కోసం 12,500 నీటి తొట్టెలు నిర్మిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఉపాధి హామీ నుంచి 56.25 కోట్లు నిధులు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నీటి తొట్టెల నిర్మాణం ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఈ వేసవిలోనే ఈ తొట్టెలు సంపూర్ణంగా వినియోగంలోకి రావాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డులపైన ఉండబోవని స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సచివాలయంలో మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ల కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. అలాగే 1వ తారీఖు నుంచి దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లో 35.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి రైతులకు 8,279 కోట్ల రూపాయలను చెల్లించామని వెల్లడించారు. 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. నేను గతంలో కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం
మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్, ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 7% ఇస్ స్టిల్ దేర్. చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ మరో 2 రోజుల్లో నెరవేర్చబోతున్నారు. నియోజకవర్గంలో 3,000 మంది పేదలకు ఈ నెలలో పట్టు వస్త్రాలతో పాటు ఇళ్ల స్థలాలు అందచేయనున్నారు. మొత్తంగా మంగళగిరి నియోజకవర్గ 3,000 మందికి పైగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ మరో 2 రోజుల్లో నెరవేర్చబోతున్నారు. గెలిచిన వెంటనే పేదలకు నూతన వస్త్రాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని గత ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నియోజకవర్గంలో 3,000 మంది పేదలకు ఈ నెలలో పట్టు వస్త్రాలతో పాటు ఇళ్ల స్థలాలు అందచేయనున్నారు. తాము నివసిస్తున్న భూమిని రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడిని క్రమబద్ధీకరించాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది నాయకులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందిన అమలుకు కనీస కృషి చేసింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ పేదల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని కార్యాచరణలో పెట్టారు. గత 10 నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణకు వివిధ శాఖలతో సమన్వయంతో అధికారులే ఇళ్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకు అన్ని లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకుని పరిష్కారం వైపు మంత్రి అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 300 ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని వారు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా మంగళగిరి నియోజకవర్గంలో 3,000కు పైగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పాస్టర్ పగడాల మృతి కేసుపై ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆమెను రాష్ట్ర పాస్టర్ల యూనియన్ నాయకులు కలిశారు. ప్రవీణ్ పగడాల కేసుపై చర్చించి ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ రోజు రేపో డీటెయిల్ రిపోర్టు వస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల అంటే తమకు గౌరవమేనని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో కావాలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారిపై దృష్టి సారించామని హోంమంత్రి అనిత తెలియజేశారు. భవిష్యత్తులో అమరావతి రూపురేఖలు మారిపోతాయని, అమరావతి గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తప్పకుండా పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మార్పు తీసుకువస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితం బాగుండాలని చంద్రబాబు ఎప్పుడూ కోరుకుంటారని చెప్పారు. అవినీతి లేని పాలన అందించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తామని తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే సీఎం చంద్రబాబు P4 విధానం అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలనేదే కూటమి ప్రభుత్వ ఆకాంక్షని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను సీఎం చంద్రబాబు తుడుస్తున్నారని అన్నారు. 1వ తేదీన సెలవు దినం వస్తే ఎక్కడ ఇబ్బందులు పడతారో అని ఒకరోజు ముందే పింఛన్ను పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 2,722 కోట్లు పెన్షన్ సొమ్ములను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు దగ్గర 63,27,000 పైగా ఉన్న పింఛన్దారులకి 2,722 కోట్లు
డబ్బులు మంజూరు చేసి ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికీ దగ్గర 86% పైగా పింఛన్లు ఇవ్వడం జరిగిందంటే అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఇది ఒక రికార్డు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10-11 నెలల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10-11 నెలల్లో దగ్గర 28,650 కోట్ల రూపాయలు ఈ సామాజిక భద్రతా పింఛన్ల కింద కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై మరి కొద్ది కాలంలోనే సంవత్సర కాలం పూర్తవకుండా 28,650 కోట్ల రూపాయలు దగ్గర 63 లక్షల పైగా ఉన్న పేద కుటుంబాలకి వాళ్ళు ఎవరైతే ఈ పింఛన్ల కోసం ప్రతి నెల మొదటి తారీఖు చూస్తున్నారో వాళ్ళందరి చేతుల్లో మరి దగ్గర ఈ సమయం, కొద్ది సమయం, ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికే 86% పైగా ఇచ్చారంటే ప్రభుత్వ యంత్రాంగం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఆర్భాటాలు చేసేవాళ్ళు, చాలా అడావులు చేసేవాళ్ళు. ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేవాళ్ళు, సూర్యోదయం అనేవాళ్ళు, సూర్యాస్తమం అనేవాళ్ళు, సూర్యుడు వచ్చాడు అనేవాళ్ళు. ఇవాళ మరి చూడండి, కొద్ది గంటల్లోనే 86% పైగా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. దానిలో భాగంగా వడ్డెర కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వటం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ వడ్డెర కాలనీ సెంటర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నామమాత్రపు ఖర్చుతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పత్రాలు అందజేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, కేవలం 5 రూపాయలకే 3 పూటల భోజనం అందించే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ప్రజలకు మేలు కలిగిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో తల్లులకు కేవలం ఒక బిడ్డకే ప్రయోజనం కల్పించిన పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం సవరించిందని, ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 1,500 రూపాయల చొప్పున నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే ఏదైతే గతంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో అన్నీ రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పాం. మరి దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి మరి ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ పట్టాలని వాళ్ళకి ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పింఛన్ని 4,000 చేసాం. గుదిబండలాగా మారిన గ్యాస్ బండ 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళా సోదరిమణికి ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. వచ్చే నెల మే నెల నుంచి గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఎవరైతే 2 పిల్లలున్న తల్లులకి ఒకరికే ఇచ్చే అర్ధఒడి చేసిందో, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పిల్లలుంటే చెరో 15,000 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 3 15,000 45,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు నెల నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు అయిపోతా ఉన్నాం. పెంచిన పాల ప్యాకెట్ల ధరలు తగ్గించాలని విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చంటిబిడ్డలు తాగే పాల ధరలు పెంచడంపై కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చీటీనగర్ మిల్క్ ప్రాజెక్టు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పాల ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేటర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు నిత్యవసరంగా వినియోగించే పాలు, వాటి ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని పాల ఫ్యాక్టరీలు ఒకేసారి పాల ప్యాకెట్ల ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల సొసైటీలకు పన్ను తగ్గింపు, విద్యుత్ మినహాయింపులు ఇస్తే పాల ధరలు పెంచకుండా ఉంటారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పాల ఫ్యాక్టరీలతో చర్చించి తగ్గించే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని పాల ఫ్యాక్టరీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపి తక్షణమే ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే మరోవైపు పాల ధరలు పెరగడం ద్వారా ప్రజలపై అదనంగా భారం పడుతోందని బోయే సత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం వినియోగదారుల మీద భారాలు వేయడమే పనిగా పెట్టుకుంది. గత ఏప్రిల్ నెలలోనే లీటర్కు ₹2 చొప్పున పెంచారు. మరలా ఆగస్టులో లీటర్ ₹2 చొప్పున పెంచారు. మరలా ఇప్పుడు ఏప్రిల్లో లీటర్కు ₹2 చొప్పున పెంచుతున్నారు. అంటే ప్రతి 6 నెలలకి సామాన్యుల మీద పాల ధరలు విపరీతంగా పెంచడమేనా మీ పని? దీనికి వేరే మార్గం లేదా? గతంలో కరోనా టైంలో కరోనా వంక చెప్పారు, తర్వాత పెట్రోల్ డీజిల్ వంకలు చెప్పారు. ఈ రకంగా మరి పాడి రైతుల యొక్క ధరలను పెంచుతామని చెప్తున్నారు. మరి వినియోగదారుల కొనుగోలు ఉండాలా లేదా? వినియోగదారుల కొనుగోలు లేకపోతే పాడి రైతుల నుంచి కూడా సేకరణ సాధ్యం అవుతుందా? ఇది వినియోగదారుల ప్రయోజనాలని పణంగా పెట్టడం అనేది కూడా కృష్ణా మిల్క్ యాజమాన్యానికి సరైనది కాదు. కనీసం వినియోగదారులతో ఎప్పుడైనా ఈ పాల ధరల విషయం మీద ఒక్కసారైనా చర్చించారా? వినియోగదారులు అంటే లెక్కలేనిదనమా? మీరు ఎంత పడితే అంత పెంచేస్తే చేతులు ముడుచుకొని కూర్చోడానికి ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు సొసైటీలని బతికించాలని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పాల రేట్లు విపరీతంగా పెంచేశారు. సంవత్సరంలో 3 సార్లు ఇప్పుడు పెంచడం, దీని ద్వారా వినియోగదారులు, చిన్నపిల్లలు, అలాగే పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు పూట గడవని రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయినాయి. ప్రతిదీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ టైంలో ఈ పాల రేటును పెంచడం సబం కాదు. అలాగే ఈ వేసవిలో ఎక్కువగా దాహార్తిని తీర్చేది మజ్జిగే. ఆ రేట్లు పెరగడం వల్ల కూడా ప్రజలు మామూలుగా కొనుక్కోలేని పరిస్థితి. కాబట్టి వినియోగదారుల పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం, రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. మహిళా కళాకారుణులు కేవలం స్టేజ్ పైనే కాదు, మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డాక్టర్ హారిక రేగని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ హారిక రేగని ఈ పోటీలను శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో వారియర్స్, అవెంజర్స్ వంటి జట్లు కబడ్డీ మరియు త్రోబాల్ క్రీడల్లో ఉత్కంఠభరితంగా పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ హారిక రేగని మాట్లాడుతూ ఈ పోటీలు మహిళా ఆర్టిస్టుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. కళతో పాటు క్రీడా నైపుణ్యం కూడా ఎంతో ముఖ్యమైందని అన్నారు. క్రీడలు మనిషిలో శారీరక మరియు మానసిక క్రమశిక్షణను పెంపొందిస్తాయని చెప్పారు. అంతేకాక ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, ప్రతి ఆర్టిస్టు తన శక్తి మేరకు పోటీలో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. సో ఈరోజు ఇంతమంది ఆర్టిస్ట్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి యునైటెడ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అండ్ వీళ్ళకి ఎంతోమంది జెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి వీళ్ళని ముందుకి ఇంకా ఎదుగుదలకి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ రియలీ కమెండబుల్. సో వీళ్ళు ఇలానే యునైటెడ్గా ఉండి ఇంకా మంచి ఈవెంట్స్ ముందుకు చేసి వీళ్ళు బెజవాడ మొత్తం వీళ్ళ సత్తా చూపిస్తూ ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని ఆశిస్తారు. సో ఇలాంటి స్పోర్టివ్ దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ ఒక యూనిటీ ఒకటి ఏర్పడుతుందండి. సో వీళ్ళు వేరే రీజన్స్తో కంపీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి. సో ఇలాంటి స్పోర్టివ్ ఈవెంట్స్ ఏంటంటే ముందు వాళ్ళ మధ్య యూనిటీని పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజలను అలరిస్తామని, కానీ ఇప్పుడు మైదానంలో ధీరంగానే పోటీ పడుతున్నామని అన్నారు. ఇది తమకు ఒక కొత్త అనుభవమని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. టీం వర్క్ ఎంత ముఖ్యమో ఈ పోటీల ద్వారా అర్థమైందన్నారు. తామంతా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు.
సో ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మేము ఈవెంట్స్ మాత్రమే కాదు, ఇలాంటి యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ ఉండాలి, మా విజయవాడ ఆర్టిస్టులకు కూడా గుర్తింపు రావాలనేది మా అందరి ప్రయత్నం ఇది. సో ఇక్కడ వరకు కష్టపడడానికి చాలామంది హెల్ప్ చేశారు. అండ్ ఈవెన్ దో జెంట్స్ కానివ్వండి, మా టీంలో లేడీస్ కానివ్వండి, ఇలా చాలామంది ముందుకొచ్చారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ కానీ మేము ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఇక్కడ మెయిన్ దట్టు ఉమెన్స్ టోర్నమెంట్ అనగానే కొంచెం ఆర్టిస్టుల టోర్నమెంట్ అనగానే కొంచెం మాకు చాలా ఇష్యూస్ జరిగాయి, చాలా లొల్లిలు కూడా జరిగాయి. కానీ అవన్నీ కాదు, మేమంతా ఒక యూనిటీ ఉండాలి, యూనిటీగా ప్రూవ్ చేసుకోవాలని ఈరోజు ఈ టీంని ఈరోజు ఈ టోర్నమెంట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాము. సో అవన్నీ చల్తా ఉంటాయి, కానీ అవన్నీ మేము పిచ్చా లైట్ తీసుకున్నాము. ఇప్పుడంతా మా కాన్సన్ట్రేషన్ అంతా మేము గేమ్ ఆడాలి. మేమందరం ఇక్కడ గెలిచామా ఓడామా అన్నది కాదు. సో మాకు బూస్టప్ ఉంటుంది కాబట్టి మేమందరం ఒక ఎనర్జీగా ఉన్నాము. ఎవరు గెలిచినా అందరూ మా అమ్మాయిలే. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు ఆర్టిస్టులు అందరితో కలిసి ఈరోజు ఈ లీగ్ మేము కండక్ట్ చేసుకుని నిజంగా హ్యాపీ. సో మరి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్స్కి, మాకు సపోర్ట్ చేసి ఇన్ని డేస్ నుంచి మా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, సో ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సో రణరంగం మామూలుగా ఉండదన్నమాట. ఇవాళ కొట్టుకుంటామా పడిపోతామా అనేది మీరే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా వారియర్స్ అండ్ అవెంజర్స్ టీమ్ అందరి తరపు నుంచి. అండ్ మేమైతే ఎంత కష్టపడతామో మీడియా వాళ్ళు లేనిదే, ఈ సపోర్ట్ లేనిదే ఇంత ముందుకైతే వెళ్ళదు. ఎందుకంటే లైవ్ ఇవ్వడం కానీ, మా గురించి అప్డేట్స్ ఇవ్వడంలో కానీ మీరు ముందుంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఎన్నో సీజన్స్ కూడా రన్ అవ్వాలని, మీ సపోర్ట్ కూడా ఉండాలని మేము. సో కబడ్డీ స్పెషలైజేషన్ ఏం కాదు, కానీ మేము యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ కాలేజ్ డేస్. బట్ ఈ ఫీల్డ్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద 15 రోజుల్లో 15,000 పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పశువుల త్రాగునీటి తొట్ల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో నిర్వహించారు. కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద 15 రోజుల్లో 15,000 పశువుల తాగునీటి తొట్లు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏప్రిల్ 2 నుండి 16 వరకు ఈ నిర్మాణం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ రోజు నుంచి ఈ తొట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయి అని తెలియజేశారు. రాష్ట్రంలోని పశువుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశువుల రక్షణకు మద్దతుగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మొన్న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం గారు మొత్తం రాష్ట్రంలో ఒక 12,000 క్యాటల్ ట్రఫ్ 15 డేస్లో ఈ పశువుల కోసము నిర్మించాలని ఒక ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశం మేరకు మన డిపార్ట్మెంటు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచులు అందరితో సహా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 2 ఏప్రిల్ నుంచి 15th ఏప్రిల్ అనుకోండి, లేకపోతే 17th అనుకోండి, ఈ 15 డేస్లో ఖచ్చితంగా ఈ 15,000 క్యాటల్ ట్రఫ్ అంటే పశువుల తొట్టిలు నిర్మాణం చేసి కంప్లీట్ చేసుకుంటామని చెప్పి భాగంగా మొత్తం రాష్ట్రంలో ఈరోజు ఈ పని స్టార్ట్ చేసేస్తున్నాం. మణికొండ గ్రామ పంచాయతీలో చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ విలేజ్లో ఉన్న 2 తొట్టులు ఒక తొట్టికి పని స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. విదిన్ 7 days 10 days ఇది పూర్తి అయిపోతుంది. ఖచ్చితంగా విదిన్ 15 days ఈ వేసవి కాలం కూడా స్టార్ట్ అవుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచినా పట్టాదారుల పాస్ బుక్కులు, చుక్కల దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు అల్లు వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలోనూ సంపూర్ణమైన రెవెన్యూ రికార్డులు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు. రైతుల పట్టాదారు పాస్బుక్ల కోసం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భూమి ఆధారిత రికార్డులను తక్షణమే విడుదల చేసి భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే సెల్యూట్లు కొట్టుకోవడానికి సరిపోతుంది, కానీ మనకి దైవం కనపడదు వినపడదు కానీ రక్షించేవాడు ఆయన అని చెప్పుకున్నటువంటి దేవాదాయ భూముల యొక్క పరిరక్షణ నేటికి కూడా జరగకుండా దద్దోజనాలకి ఉప్పన్నాలకే మనం మిలితమయ్యి మెళ్ళో శాలువాలు దండలు కప్పుకోవడానికి సరిపోతుంది తప్ప దేవాదాయ భూముల పరిరక్షణ అయితే జరగట్లేదు. కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాని మీద ప్రత్యేకించి సమాన దృష్టి శ్రద్ధతో పెట్టి ఆ దేవాదాయ భూములన్నింటినీ కూడా పరిరక్షణ చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్విక్టా విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్విక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగొడ్డ తెలిపారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్వెక్ట్ విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్వెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్టా సంస్థ కార్యాలయంలో అమెరిక్ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ లభించిన విద్యార్థులను మంగళవారం సాయంత్రం అభినందన సభ నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకర్ష చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంకు కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలినియర్స్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించాడని తెలిపారు. అలాగే మరో విద్యార్థి శివ ఆదిత్య వెలగపూడి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సీటు సాధించాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆదిత్య మిరియాల, వేమూరి వేద వైభవ్, హేమంత్ ఆదిత్య, కిరీటి కామినేని విద్యార్థులు మేరీ ల్యాండ్ యూనివర్సిటీలో సీటు సాధించారని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్లో మీకు స్కాలర్షిప్ అడ్మిషన్ రావాలంటే అది ఒక 2 ఏళ్ళు తపస్సులాగా 2 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఏదో శాట్ రాశాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, టెక్నికల్ ప్రాజెక్ట్స్, చిన్నప్పటి నుంచి కూడా ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ యాక్టివిటీస్, అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్. అప్లికేషన్లో చాలా ఎస్ఏస్ రాయాలి. అవన్నీ మంచి దీక్షతో ఖచ్చితంగా కమిట్మెంట్తో రాసి ఎక్కడ కాపీ చేయకుండా ఏమాత్రం ప్లేగరిజం లేకుండా అవి అద్భుతంగా రాయాలి. అవన్నీ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా తెలుసుకొని ఎట్లా అప్లై చేయాలి. ఎవరైనా 2026లో అమెరికా వెళ్దాం అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 30, 2025కి ఫినిష్ అయిపోవాలి. ఎర్లీ అప్లికేషన్స్ వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే, మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా ఎర్లీగా అప్లికేషన్స్ ఫినిష్ చేసుకునే వాళ్ళే. అంచేత ఎర్లీ అప్లికేషన్స్ చేసి కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకుని చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ చాలా బాగుంటుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7th ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. అలానే యూఎస్కి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలని కూడా అంటే అది ఒక మంచి గోల్గా సెట్ చేసుకున్నాను. సో అలా వెళ్తే 10th నాసాలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాసా HERC అనే కాంపిటీషన్లో. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడంతో అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. మ్యాథ్లో 790, ఇంగ్లీష్లో 670. 800కి 790, 700కి అండ్ ఈ పర్సంటేజ్ అకాడమిక్ ఇంటర్మీడియట్. నా అకాడమిక్ పర్సంటేజ్ 10thలో నా అకాడమిక్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండింది. ఇట్ ఈస్ 92% ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి నేను 470కి 456 స్కోర్ చేశాను. సో నా గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉండింది అకాడమిక్గా. ఆర్చరీలో 4 సార్లు నేషనల్స్ గెలిచాను. అండ్ రీసెర్చ్ గేట్ అనే ఒక వరల్డ్ రినౌండ్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక మ్యాగజైన్ లాంటి దాంట్లో 4 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను నా 9th గ్రేడ్ నుంచి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.